గ్రూప్ 2 స్టూడెంట్స్ కి సంబంధించి డిఎస్సి గ్రూప్ 2 దగ్గర ఉండడం వల్ల చదువుకోనికి ఇబ్బంది అవుతుందని చెప్పి యువకుల యొక్క రిక్వెస్ట్ మేరకు, యువకుల యొక్క విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా డెసిషన్ తీసుకొని గ్రూప్ 2ని ఏదైతే డిసెంబర్ లో వాయిదా వేసి నిర్వహించాలని చెప్పి డిమాండ్ పెట్టారో ఆ డిమాండ్ మేరకు ఏదైతే టీజీపీఎస్సీకి రిప్రజెంట్ చేసి అఫీషియల్ వెబ్ నోట్ కూడా నిన్న రిలీజ్ చేయించడం జరిగింది. దానికి యువకుల తరఫున ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఒక ఎమ్మెల్సీగానే కాదు వాళ్ళకి యువకులకి ప్రతినిధిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పనిసరిగా యువకులు కోరుకున్నది ఏదైతే సంబంధించి ఇతర సమస్యలు ఏమున్నా కూడా ఏదైతే లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా పరిష్కారం కాగలిగిన ప్రతి సమస్యను కూడా తప్పనిసరిగా మీకు రిప్రజెంట్ చేస్తూ మీ తరఫున ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి ప్రతి సమస్యని పరిష్కరించే విధంగా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాము. ఒకటి రెండు సమస్యలు ఏమన్నా పరిష్కారం కాకపోతే దేని కారణంగా పరిష్కారం అవుతలేవనేవి కూడా తప్పనిసరిగా మీతో మాట్లాడి మీతో చర్చలు జరిపి దాన్ని కూడా మీకు తప్పనిసరిగా వివరించడం జరుగుతుంది. ఏదైతే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయినా కాబట్టి ప్రతి ఒక్క యువకుడు కూడా మీరందరూ కూడా చదువుకొని మీరందరూ కూడా తప్పనిసరిగా ఏదైతే సంబంధించి మీకు వచ్చిన ఈ సమయాన్ని వినియోగించుకొని మీరందరూ కూడా ఉద్యోగాలు తెచ్చుకోవాలని చెప్పి నా సోదరులందరూ కూడా పేరు పేరు నాకు కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా మీ యొక్క జరగబోయే ప్రతి ఒక్క ఎగ్జామ్స్ కి గ్రూప్ 1 గానీ, గ్రూప్ 2 గానీ, గ్రూప్ 3 గానీ ఇవన్నీ ఎగ్జామ్స్ కి దాంతోపాటు డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ 100% మీరు ప్రతి ఒక్కరు కూడా జాబ్ కొట్టాలని చెప్పని మీ యొక్క సోదరునిగా మీ అందరికీ ఏదైతే ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.